పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ఈరోజు మళ్ళీ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలిసినవే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాం. ఆ తెలిసినవే తెలుసుకుంటున్న కొద్దీ కొన్ని తెలియనివి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. చదివిందే మళ్ళీ చదువుతూ ఉంటాం, అప్పుడు అంతకుముందు అర్థం కానిదే మళ్ళీ అర్థం అవుతుంటుంది. విన్నదే మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం, అప్పుడు మళ్ళీ మనకి కొన్ని కొత్త విషయాలు స్ఫురిస్తూ ఉంటాయి. ప్రతిరోజు అంటే ప్రతిసారి 2 రోజులకు ఒకసారి మనం చక్కగా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. మనం మాట్లాడుతున్నప్పుడు మన నోటి నుంచి ఏమొస్తుందో మనమే వింటాం. ఓహో బాగా మాట్లాడానే అనిపిస్తుంది, లేకపోతే బాగా మాట్లాడలేదే అనిపిస్తుంది. మనం మాట్లాడడం మూలాన మనకి గురించి మనకి బాగా తెలుస్తుంది. వినడం మూలాన అందరి గురించి మనకి బాగా తెలుస్తుంది. మనం మాట్లాడకపోతే మన గురించి మనకి బాగా తెలియదు, వినకపోతే అందరి గురించి మనకి బాగా తెలియదు. పుస్తకాలు చదవకపోతే మనకి మహాత్ముల సందేశాలు మనకి తెలియవు. మన గురించి మనం తెలుసుకోవాలంటే మన మాటలు బలమే వినాలి బాగా. మనం మాట్లాడుతున్న కొద్దీ మన మాటలు ఇంకా తీయగా, ఇంకా శాస్త్రబద్ధంగా, ఇంకా సమయం సందర్భోచితంగా ఉంటాయి. ఆ నాణ్యత వస్తుంది మనం మాట్లాడుతుంటే. మన మాటలు మనకే ఇంకొంచెం ఇంపుగా సొంపుగా ఉంటూ ఉంటాయి. బాగా వింటూ ఉంటే మనకి అందరూ అర్థమవుతుంటారు. మన చుట్టుపక్కల వాళ్ళని అర్థం చేసుకుంటే మనం బాగా వినాలి, చెవులు రెక్కించుకుని వినాలి. అలాగే మరి ప్రపంచంలోని మహాత్ముల పరమాత్మల అందరి యొక్క సందేశాలు తెలుసుకోవాలంటే పుస్తకాలన్నీ బాగా చదవాలి. ఈరోజు ఈ బుక్ స్పేస్లో ఉన్నాం, ఇక్కడ పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో. ఎంత బాగుందో చక్కగా ఈ బుక్ స్పేస్. అన్ని పుస్తకాలు చదవాలి. మహాత్ములు ఎన్నో విషయాలు చెప్తారు, కూలంకషంగా చెప్తారు, రాస్తారు పుస్తకాల్లో. చెప్పడమే కాదు, రాస్తారు. రాయడం అనేది ఒక గొప్ప సైన్స్, ఆర్ట్. అందులో నిష్ణాతులైన వాళ్ళు పుస్తకాలు రాస్తారు. ఆ పుస్తకాలు చదివినప్పుడు మనకి ఎనలేని లాభాలు వస్తాయి. నేను ఆ విధంగా లాభాలు పొందిన వాడిని పుస్తకాలన్నీ చదివి. ఎప్పటికీ నేను పుస్తకాలు చదువుతూనే ఉంటాను. మహాత్ముల పరమాత్ముల విశిష్టాత్మల పుస్తకాలు చదువుతూనే ఉంటాను. తద్వారా నా బుద్ధి వికసిస్తూనే ఉంటుంది. నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నేను మాటల ద్వారా చెప్తూనే ఉంటాను. తద్వారా నా గురించి నాకు ఇంకా బాగా తెలుస్తూనే ఉంటుంది. ఓహో నేను ఇది అర్థం చేసుకున్నానా, ఇది ఇంకా అర్థం చేసుకోలేదా, ఇంకా సమయం పడుతుందా, బాగా చెప్పానే, బాగా చెప్పలేదే, ఇంకొంచెం బాగా చెప్పి ఉండొచ్చు కదా. ఇవన్నీ విషయాలు తెలుస్తాయి మనకి. మన మాటలు మన చెవులే వింటాయి కనుక. అందరికన్నా ఎక్కువ మన మాటలు వినేది మనమే. మన గురించి మనకి చెప్పేది మన మాటలే. మన మాటల ద్వారా మనం ఏమిటో మనం తెలుసుకోవచ్చు. అద్దం ముందర నుంచుంటే మన ముఖం ఏమిటో మనం తెలుసుకున్నట్టు, మన నోటి నుంచి బయటకు వచ్చే మాటల ద్వారా మనం ఏమిటో మనం తెలుసుకుంటాం. ఈ ఆత్మ పదార్థం ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుసుకుంటాం మన మాటల ద్వారా. మనం అద్దం ముందు చూసుకుంటే మన ముక్కు ఎలా ఉంది, మన కళ్ళు ఎలా ఉన్నాయి, మన చర్మం ఎలా ఉంది, మన జుట్టు ఎలా ఉంది మనం తెలుసుకుంటూ ఉంటాం. దేహం గురించి తెలుసుకుంటాము అద్దం ముందర.
మన మాటల ద్వారా మన దేహి గురించి మనం తెలుసుకుంటాం. అద్దం ముందు నుంచోకుండా మన దేహం గురించి మనకు తెలియదు కదా. మన మాటలను మనం వినకుండా మన గురించి మనకు తెలియదు కదా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అండ్ వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. మన ముఖం మన మనసును సూచిస్తుంది. మనసులో బాగా లేదనుకుని అన్ని బాధగా ఉందనుకోండి, మన ముఖం కూడా ముడుచుకుని పోయి ఉంటుంది. మనసులో ఆనందంగా ఉందనుకోండి, ముఖం కూడా వికసించి ఉంటుంది అన్నమాట. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు, అండ్ వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. మన నోట్లో నుంచి వచ్చే మాటలు మన ఆత్మ పదార్థాన్ని సూచిస్తాయి. అది ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఎలా ఉంది, ఎలా లేదు, అజ్ఞానంతో కూడి ఉందా, సుజ్ఞానంతో కూడి ఉందా. మనసు సంతోషంగానూ అథవా దుఃఖంతోనూ కూడి ఉంటుంది. అలాగే ఆత్మ అజ్ఞానంతోనూ అథవా సుజ్ఞానంతోనూ కూడి ఉంటుంది. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. అజ్ఞానం కాకపోతే సుజ్ఞానం, సుజ్ఞానం కాకపోతే అజ్ఞానం. అది అజ్ఞానమో సుజ్ఞానమో మనకి ఎలా తెలుస్తుందంటే మన మాటల ద్వారా మనకు తెలుస్తుంది. మరి పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచంలోని మహాత్ముల పరమాత్ముల యొక్క సంగతి మనకి తెలుస్తుంది. మహాత్ములంతా కూడా ఎంతో చక్కగా రాస్తున్నారు పుస్తకాలు. మరి చదవాలి కదా. ఆ పుస్తకాలు చదివితేనే మన బుద్ధి వికసిస్తుంది. మొగ్గ పువ్వు అయినట్టు బుద్ధి వికసిస్తుంది. లేకపోతే మొగ్గగానే ఉంటుంది, పువ్వుగా కాదు. మన బుర్ర, మన బుద్ధి, మన మెదడు, మన మస్తిష్కం స్వాధ్యాయం కన్నా ముందు మొగ్గగా ఉంటుంది. స్వాధ్యాయం తర్వాత అది పుష్పంగా తయారవుతుంది. మొగ్గ పుష్పంగా తయారవుతుంది, వికసిస్తుంది అన్నమాట. రేకులన్నీ విచ్చుకుంటాయి. మొగ్గగా ఉన్నప్పుడు రేకులన్నీ ముడుచుకుని ఉంటాయి. ఆ పువ్వులోని అందం కనబడదు మనకి. ఎప్పుడైతే విచ్చుకుని ఉంటాయో పువ్వులోని అందం అంతా కనబడుతుంది మనకి. ఎంతో అందం దాగి ఉంది పువ్వులో, అది బయటకు వస్తుంది ఆ మొగ్గ పువ్వు అయినప్పుడు. అలాగే ఆత్మ యొక్క అందం వికసిస్తుంది ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో స్వాధ్యాయం ద్వారా. అనేక పుస్తకాలు చదవాలి మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఈ పుస్తకాలు చదవడం అనేదానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. స్వాధ్యాయ యోగం అనేదానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. అలాగే అందరి మాటలు వినడం కోసం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. అందరి మాటలు వినడాన్ని ఏమంటారు? సజ్జన సాంగత్యం అంటాం. అందరూ వింటూనే ఉండాలి. పొద్దున్నే లేచి నేను విన్నాను కలకత్తా మాస్టర్స్. అందరి అనుభవాలు వింటాను. అప్పుడు నాకు అందరి గురించి తెలుస్తుంటుంది. వాళ్ళకి చెప్పే జవాబుల ద్వారా నా గురించి నాకు తెలుస్తుంది. నా మాటలు నేను వింటాను కనుక నాకు గురించి నాకు తెలుస్తుంది. స్వాధ్యాయం ఎంత చేస్తామో అంత మన బుద్ధి వికసిస్తూ ఉంటుంది. బుద్ధి వికసించాలి. మొగ్గ పువ్వు అవ్వాలి. మొగ్గలానే ఉండకూడదు కదా. పువ్వు తన అందాలన్నీ సృష్టిలో విస్తరింపజేయాలి. తన సువాసనల్ని గుబాళింపజేయాలి. అంటే మొగ్గ వికసించాలి, పువ్వు కావాలి. స్వాధ్యాయ యోగం ద్వారా మన బుద్ధి అనే మొగ్గ ఒక వికసిత పుష్పంగా తయారవుతుంది. ఈ పుస్తకాలు చదవకపోతే అది ముకులించుకునే ఉంటుంది, ఎప్పుడు ముడుచుకునే ఉంటుంది బుద్ధి. బుద్ధి వికసించాలి, విప్పారాలి. ఆ పువ్వు యొక్క రేకులన్నీ విచ్చుకోవాలి. స్వాధ్యాయం చేయకముందు ప్రతి ఆత్మ కూడా మొగ్గలా ఉంటుంది. స్వాధ్యాయం చేసిన తర్వాత ప్రతి ఆత్మ కూడాను ఒక పువ్వులా తయారవుతుంది.
ప్రకృతి సహజంగా మొగ్గ పువ్వు అవుతుంది, కానీ ఆత్మకి ఆ స్వాధ్యాయ యోగం చేయాలి. బాగా మాట్లాడాలి, తన గురించి తాను తెలుసుకోవాలి, అందరిది వినాలి, జాగ్రత్తగా వినాలి. దాంతోపాటు మనం ఎంతో ధ్యానం చేసుకోవాలి. అది మొట్టమొదటిగా ధ్యానమే మనం చేసుకునేది. పిరమిడ్ స్పిరిచువల్ స్టడీ మూమెంట్లో ఒరేయ్ కూర్చోరా, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, కళ్ళు తెరవమాక. ధ్యానం చేయకముందు మనం మొగ్గలా ఉంటాము, ధ్యానం చేసిన తర్వాత పువ్వులా తయారవుతాం. స్వాధ్యాయం చేయకముందు మనం మొగ్గలా ఉంటాము, స్వాధ్యాయం చేసిన పువ్వులా తయారవుతాం. సజ్జన సంగతం చేయకముందు మనం మొగ్గలా ఉంటాము, సజ్జన సంగతం చేసినట్టు మనం పువ్వులా తయారవుతాం. ఈ మూడు చేస్తే కానీ ఈ ఆత్మ అనే మొగ్గ ఆత్మ అనే పువ్వుగా, పరమాత్మ అనే పువ్వుగా తయారు కాదు, మహాత్మ అనే పువ్వుగా తయారు కాదు. ప్రతి ఆత్మ మహాత్మ కావాలి, పరమాత్మ కావాలి, పూర్ణాత్మ కావాలి, తను తాను సర్వాత్మగా తెలుసుకోవాలి. ధ్యానం చేయకముందు, స్వాధ్యాయం చేయకముందు, సజ్జన సంగతం చేయకముందు ఆత్మ మొగ్గలా ఉంటుంది. అనేక జన్మల్లో ఎంతో ధ్యాన సాధన చేస్తూ, ఎంతో స్వాధ్యాయం చేస్తూ, ఎంతో సజ్జన సంగతం చేస్తుంటే చివరికి ఆత్మ పువ్వులా తయారవుతుంది. ఇక మళ్ళీ తిరిగి రావక్కర్లేదు జన్మలోకి. ఆత్మనే మొగ్గ ఈ సాధనలను చేయకుండా శరీరం వదిలిపెట్టిపోతే మళ్ళీ పుట్టాల్సిందే. పునరపి జననం పునరపి మరణం. ప్రజలలో రెండు రకాల ప్రజలు ఉన్నారు, మొగ్గ లాంటి వాళ్ళు, పువ్వు లాంటి వాళ్ళు. మొగ్గు లాంటి వాళ్ళు అంటే ఏంటి? ఇంకా ధ్యానం చేయని వాళ్ళు, ఇంకా స్వాధ్యాయం చేయని వాళ్ళు, ఇంకా సజ్జన సంగతిలో రాని వాళ్ళు మొగ్గలా ఉన్నారు. వాళ్ళు కూడా ధ్యానం చేస్తే, వాళ్ళు కూడా స్వాధ్యాయం చేస్తే, వాళ్ళు కూడా సజ్జన సంగతి చేస్తే భవిష్యత్తులో తప్పకుండా పువ్వులుగా తయారవుతారు. కాయ పండుగా ఉన్నట్టు మొగ్గ పువ్వుగా అవుతుందన్నమాట. కాయ పండు అయినప్పుడు తీయగా ఉంటుంది, మొగ్గ పుష్పం అయినప్పుడు అందంగా ఉంటుంది. ఒక పుష్పము, ఒక ఫలము ప్రపంచానికి అర్పితమవుతుంది. ఒక పూర్ణాత్మ ప్రపంచానికి అర్పితమవుతుంది. ఒక మహాత్మ, ఒక సర్వాత్మ, ఒక పరమాత్మ ప్రపంచానికి అంకితం అవుతుంది. అంటే పువ్వులో తయారైనది ఒక పండులా తయారైనది. ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సాంగత్య యోగము. తర్వాత మాటలు చెప్పడం అని అది బోధనా యోగం. మన నోరు విప్పి అందరికీ చెప్తుండాలి. మనం ఎంత బోధిస్తే అంత బోధనా యోగంలో ఉన్నట్టు, అంతగా మన గురించి మనం తెలుసుకుంటాం. సాధనా యోగము, బోధనా యోగము. యోగివి కా నాయన అంటే అనేక యోగాలు ఉన్నాయి. సాధనా యోగము, ధ్యాన సాధన యోగము, స్వాధ్యాయ సాధనా యోగము, సజ్జన సంగత్య సాధనా యోగము, బోధనా యోగము.
మొట్టమొదటిలోనే మన పిరమిడ్ మాస్టర్కి చెప్తుంటాం, నాయన నీకు తెలిసింది వెంటనే చెప్పు అని చెప్పేసి. నువ్వు సాధన చేస్తున్నావు, దాంతోపాటు నువ్వు బోధన కూడా చెయ్యి. సాధన యోగంలోతో పాటు బోధనా యోగంలో కూడా ఉండు నాయన. అప్పుడు నీ గురించి నీకు ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. నాకు ఇంకా ఏమీ తెలియదు స్వామి, ముందే నేను వచ్చాను కదా అండి అంటారన్నమాట. అవును, మొన్న వచ్చావు, 2 రోజులు అయిపోయింది, ఇప్పుడు మొదలుపెట్టు. నీకు తెలిసి నువ్వు కొంత తెలుసుకున్నావు కదా, ఆ తెలుసుకుని మాట్లాడు. నీ మాటల వల్ల నీ గురించి నీకు ఎక్కువ తెలుస్తుంది. గమ్మున కూర్చోమాక, ఓపెన్ యువర్ మౌత్, నోరు తెరువు. నువ్వు 2 రోజులు అయింది నువ్వు ధ్యానంలోకి వచ్చి, అంటే మిగతా వాళ్ళు ధ్యానంలోకి రాలేదు. నువ్వు వాళ్ళకన్నా గొప్పవాడివే కదా, 2 రోజులు గొప్పవాడివి. ఈ 2 రోజులు కాస్త తెలుసుకున్నావు, ఒక లేశ మాత్రమే తెలుసుకున్నావు, అది అందరికీ చెప్పు. ఈ నేర్చుకున్నావు, ఈ నేర్పించు. సరిగమ పద్ధతి నేర్చుకున్నావు, సరళి స్వరాలు నేర్చుకున్నావు, సరళి స్వరాలు నేర్పించు. నువ్వు ఇవాళ సంగీతంలోకి వచ్చావు, సరళి స్వరాలు నేర్చుకుంటున్నావు, పక్కవాడు ఇంకా సంగీతంలోకి రాలేదు, మరి వాడికి నేర్పించవచ్చు కదా. మనం ఎంత నేర్పిస్తాం అంత నేర్చుకుంటూ ఉంటాం, అంత మన గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. బోధనా యోగం, సాధనా యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సంగతి యోగము, బోధనా యోగం. నోరిప్పే యోగం అన్నమాట. బోధనా యోగం అంటే నోరిప్పే యోగం. నోరు ఉంది కదా, మరి నోరు ఇప్పాలి కదా. నువ్వు సాధన చేసావు కదా, ఎంత సాధన చేసావో అంత నోరు ఇప్పు. బోధనా యోగం, బోధించు, మొదలుపెట్టు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో బోధనా యోగం ఎంతో ఉన్నతమైన విషయం. నోరిప్పు నాయనా, నువ్వు నీకు ఆనాపానసతి తెలుసు కదా, అందరికీ ఆనాపానసతి చెప్పు. దానివల్ల నీ తలకాయ నొప్పి పోయింది కదా, ఆ విషయం చెప్పు అందరికీ. దానివల్ల నీ కడుపు నొప్పి పోయింది కదా, ఆ విషయం చెప్పు చాలు. ఎంతోమంది కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, తలకాయ నొప్పితో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది కదా. కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే నా తలకాయ నొప్పి పోయిందని మీకు తెలుసుకున్నారు, అది చెప్పండి మీరు. నా కడుపు నొప్పి పోయిందని తెలుసుకుని చెప్పండి మీరు. లేకపోతే నా కోపం పోయింది ధ్యాన సాధన వల్ల అని చెప్పండి మీరు. అందరికీ కోపం ఉంటుంది, అందరికీ కోపం పోవాలనే ఉంటుంది, కానీ మీ దగ్గర నుంచి సూచన దొరికితే వాళ్ళు దాన్ని పాటిస్తారు. మీరు నోరు మూసుకుని కూర్చుంటే లాభం లేదు. బోధనా యోగంలో ఉండాలి. మొట్టమొదటి రోజు నుంచే సాధన మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుంచే మన బోధన కూడా మొదలుపెట్టాలి. అది పిరమిడ్ సిద్ధాంతము. నీకు ఎంత తెలిస్తే అంత చెప్తూ ఉండు. అంతా తెలిసినంత చెప్తా అంటే నువ్వు ఎప్పటికీ చెప్పలేవు, నోరు ఇప్పలేవు నువ్వు. ఎందుకంటే అంతా తెలుసుకునేది ఎప్పుడూ ఉండదు. అంతా తెలుసుకున్నవాడు ఎవడు లేడు. అందరికీ కొంత కొంత మాత్రమే తెలుసు. ఆ కొంత కొంత మాత్రమే చెప్తూ ఉండేవాళ్లే మహాత్ములు. ఆ కొంత కూడా చెప్పడానికి భయపడేవాళ్లే, నోరు మూసుకుని కూర్చునే వాళ్లే ఇంకా మహాత్ములు కాని వాళ్ళు. మహాత్ములుగా ఎలా అవుతాము? మనకు తెలిసింది మనం నోరిప్పి చెప్తాము, నిర్భయంగా చెప్తాము, నిస్సంకోచంగా చెప్తాము, ద్వంద్వంగా చెప్తాము. ఇది అని చెప్తాము. నేను చేశాను, ఇది నాకు వచ్చింది, నా కడుపు నొప్పి పోయింది, నా తలకాయ నొప్పి పోయింది, నా కోపం తగ్గింది, నాకు పుస్తకాలు చదవడం అర్థమవుతుంది, భగవద్గీత అర్థమవుతుంది, అంతకుముందు అర్థం కాలేదు, ధ్యానం చేసి కూర్చున్న తర్వాత అది చదువుతుంటే నాకు అర్థమవుతుంది అని నీకు తెలిసింది నువ్వు చెప్పు. అది పక్కవాడికి ఎంతైనా ఉపయోగపడుతుంది. నాకు తెలిసింది నేను చెప్పడం మొదలుపెట్టాను 40 సంవత్సరాల కిందట. ఆ చెప్తూ ప్రతిరోజు చెప్తూ నాకు ఎంత సహాయం చేసిందో నా చెప్పడం, నా బోధన యోగం అనేది నాకు ఎంత సహాయం చేసిందో లెక్కలేదు కదా. పిరమిడ్ మాస్టర్లు అందరూ సాధనా యోగులు, మరి బోధనా యోగులు.
సాధనా యోగంలో ఉన్నవారు, దాంతోపాటు బోధనా యోగంలో కూడా ఉంటున్నవారు. సాధన ఎప్పటికీ తీరదు, బోధన ఎప్పటికీ తీరదు. నేను ఈ బోధన కోసం అర్పితమై ఉన్నాను కనుకనే నేను బోధన్ అనే గ్రామంలో పుట్టి ఉంటాను. నేను పుట్టిన ఊరి పేరు బోధన్. అది ఎలా కుదిరిందో నాకు అన్నీ తెలుసు అంటే నాకేమి అన్నీ తెలియదు, కనుక కొన్ని విషయాలు తెలుసు అంటే తప్పకుండా కొన్ని విషయాలు తెలుసు. నాకు తెలిసిన కొన్ని విషయాలు తప్పకుండా చెప్తాను నేను. అయ్యా, ఓషో పుస్తకాలు చదవండి, మీ జీవితం బాగుపడుతుంది. అయ్యా, పతంజలి గురించి చదవండి, అష్టాంగ యోగం గురించి చదవండి, బుద్ధుడి గురించి చదవండి, ఆయన జీవితం తెలుసుకోండి, మీరు బాగుపడతారు. నాకు తెలుసు, ఈ విషయాలు నాకు తెలుసు. నాకు తెలిసింది నేను చెప్తాను. నేను నిస్సంకోచంగా, నిర్భయంగా, హాయిగా చెప్తాను. అలా చెప్తూనే వస్తున్నాను 40 సంవత్సరాల నుంచి. నాకు తెలిసినది, నాకు తెలిసింది పక్క వాళ్ళకి కూడా తెలియాలి కదా. నేను ఓషో పుస్తకాలు చదివాను, ఎంత బాగున్నాయో అని ఆ విషయం పక్క వాళ్ళకి కూడా తెలియాలి కదా. వాళ్ళు కూడా ఓషో పుస్తకాలు చదవాలి కదా. పిచ్చి పిచ్చి పుస్తకాలని చదువుతున్నారు, ఓషో పుస్తకాలు ఎందుకు చదవరు? పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివితే పిచ్చోళ్ళు అవుతారు, ఓషో పుస్తకాలు చదివితే ఓషో అవుతారు. మనం పిచ్చివాళ్ళు కావాలా లేకపోతే ఓషోలా కావాలా? ఓషో పుస్తకాలు చదివితే ఓషోలాగా అవుతాం. పిచ్చోళ్ళ పుస్తకాలు చదివితే పిచ్చోళ్ళుగా తయారవుతాం. బుద్ధుడి పుస్తకాలు చదివితే మనం బుద్ధుళ్ళుగా తయారవుతాం. పిరమిడ్ మాస్టర్ అనుభవాలు వింటే పిరమిడ్ మాస్టర్గా తయారవుతాం మనం. పిరమిడ్ మాస్టర్ల అనుభవాలన్నీ ఉన్నాయి మన మ్యాగజైన్స్లో, మన ఛానల్స్లో, మన వెబ్సైట్స్లో విశేషంగా ఉన్నాయి. అవన్నీ చదవాలి. అప్పుడు మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అవుతాం. ఓహో, ఇవాళ పొద్దున్నే ఒక అనుభవం విన్నాను నేను. గువాహటి, అస్సాం ఆవిడ చెప్తోంది, తన అనుభవాలని నాకు చెప్పింది. ఆవిడ హస్బెండ్ కొద్ది రోజుల కింద పని మొదలుపెట్టాడు, ఆఫీస్కి వెళ్ళి రావడం మొదలుపెట్టాడు. ఆ ఆఫీసర్తో ఎవరితో అయితే ఉంటున్నాడో అతనికి తర్వాత కోవిడ్ ఉందని ఇతను తెలుసుకున్నాడు. అతనితో పాటు 6 రోజులు ఉన్నాడు. ఈవిడికి ఒక రోజు మెడిటేషన్లో కూర్చుంటే, నా మొగుడికి ఏదో అయిపోతుంది, కోవిడ్ ఉన్న వాళ్ళతో కలిసి ఉన్నాడని మెడిటేషన్లో తెలిసింది వాడికి. అయినా మెడిటేషన్లో అనుకుంది, నా మొగుడికి ఏమీ కాదు, నా మొగుడికి అడ్డుగా నా ధ్యానం ఉంది, నా మొగుడికి ఏది రాదు అని ఆ ధ్యానంలోనే మళ్ళీ అనిపించింది ఆవిడకి. ఇదంతా నీ వాళ్ళ పొద్దున్నే విన్నాను. ఆ మొగుడు ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పెళ్ళాంతో చెప్పాడనమాట, నేను ఒక సంగతి ఇవాళే విన్నాను, నేను ఎవరైతే కలుస్తున్నానో ఆ బాస్కి కోవిడ్ వారం రోజు ఉందట, నేను వారం నుంచి రోజు కలుస్తున్నాను, నాకు ఇవాళే తెలిసింది, నన్ను ఏం చేయమంటావు, హాస్పిటల్కి వెళ్ళమంటావా, నీ అడ్వైస్ ఏంటి అని అడుగుతాడు పెళ్ళాన్ని. అప్పుడు ఈవిడ చెప్తోంది, నాకు పొద్దున్నే మెడిటేషన్ తెలిసింది నీ జరిగిన సంగతి అంతా, కానీ నువ్వు ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గరికి పోవు, ఏ టెస్టులు చేయించుకోవు, నువ్వు ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటావు, నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఈ విషయం మనం ఎవరికి చెప్పొద్దు, చెప్తే మళ్ళీ వాళ్ళు వీళ్ళు కలిపి మళ్ళీ అంతా నేను తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, నాకు ధైర్యం ఉంది, నువ్వు బాగా అవుతావు ఒకవేళ కోవిడ్ ఉన్నా కూడాను అని ఆవిడ ఏం చెప్పిందంటే, ఆవిడ ఇంట్లోనే పెట్టేసి చక్కగా ఇంట్లోనే హౌస్ క్వారంటైన్ చేసి
చక్కగా చూడడం మొదలుపెట్టి ఆవిడ నమ్మకం ఆవిడకి, నా మొగుడికి ఏమీ కాదు, నా మొగుడికి నా ధ్యానం అడ్డు ఉంది. ఇంతలో ఏమైందంటే ఆ కోవిడ్ వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ బాస్ని కనుక్కొని, నువ్వు ఎవరెవరితో ఉన్నావు గత 10 రోజుల్లో, వాళ్ళందరి మీద ఎంక్వైరీ పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళందరినీ క్వారంటైన్లో ఉంచడం కోసం వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకుని ఈ అబ్బాయిని మటుకు ఎంక్వైరీ చేయలేవాళ్ళు. ఇతను కూడా 6 రోజులు అతనితో కలిసి ఉన్నాడు, కానీ ఈ అబ్బాయి మీద ఎంక్వైరీ రాలేదు. ఒకవేళ ఎంక్వైరీ వచ్చుంటే ఈ అబ్బాయిని వాళ్ళు తీసుకెళ్లేవాడు, బయటికి క్వారంటైన్కి తీసుకెళ్ళి ఉండేవాడు. ఈవిడ విశ్వాసంతో నా మొగుడికి ఏమీ కాదు, నా మొగుడికి నా ధ్యానం అడ్డు ఉంది. ఆవిడ ఇంట్లోనే కూర్చొని చేస్తుంది. ఇంట్లో వాళ్ళంతా అబ్జెక్ట్ చేస్తున్నారు, ఏం చేద్దాం మన బయట తీసుకెళ్దామని చెప్పేసి. కానీ ఈవిడ చెప్పింది ఎవరు బయటకు వెళ్ళారు, అందరూ ఇంట్లోనే ఉంటారు, మన దాన్ని మనమే బాగు చేసుకుంటాం, మనం ధ్యానం చేద్దాము. మొగుడికి చెప్పింది నువ్వు కూడా ధ్యానం చేయి, ఇన్ని రోజులు నువ్వు ధ్యానం చేయలేదు, నువ్వు ధ్యానం చేయి అంటే ఆవిడ మొగుడు దేవుడు ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు హాయిగా ఉన్నారు, ఏమీ లేదు. నేను ఇవాళ పొద్దున్నే ఈ కథ అంతా విన్నాను, అస్సాం నుంచి ఆవిడ చెప్పింది నాకు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పింది. ఇలాంటి కథలు నేను రోజు వింటున్నాను, అనేక చోట్ల నుంచి వింటూనే ఉన్నాను. పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం వింటూనే ఉన్నాను. ధ్యానం ద్వారా మనలో ఉన్న ఆత్మశక్తి ప్రబలి నాకు ఏమీ కాదు అన్న నిశ్చయానికి మనం వస్తాం. నాకు ఏమీ కాదు, నా వాళ్ళకేమీ కాదు. ఇలాగే ఇంకో ఆవిడ కలకత్తాలో నిన్న విన్నాను. ఆవిడ పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఇంట్లో అందరికీ చేయాలి. 10 మందికి కోవిడ్ వచ్చింది, వాళ్ళందరికీ ఆవిడ సపరేట్ చేస్తోంది. వాళ్ళ శరీరం కడుగుతోంది, వాళ్ళ పడుకోబెడుతోంది, వాళ్ళని బాత్రూమ్కి తీసుకెళ్తోంది, వంట చేస్తుంది. అందరికీ కోవిడ్ ఉంది, కానీ ఈవిడ మనకి కోవిడ్ రాలేదు. ఎందుకంటే ఈవిడ మాస్టర్, పిరమిడ్ మాస్టర్. ఆవిడ అందరికీ సపర్యలు చేసింది, అందరూ బాగున్నారు. ఇప్పుడు రోజు ఇలాంటి విషయాలు నేను వింటున్నాను. ధ్యానం ద్వారా మనకి అపరిమితమైన ఆత్మశక్తి వస్తుంది. స్వాధ్యాయం ద్వారా ఆత్మజ్ఞానం తెలుస్తుంది. సజ్జన సంగత్యం ద్వారా అందరూ ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. నేను రోజు పొద్దున్న వింటున్నా కనుక వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలిసింది, అందుకే మీకు చెప్పగలుగుతుంది. నేను ఎలా చెప్తాను? అస్సాంలో జరిగేది, కలకట్టాలో జరిగేది నేను ఎలా చెప్తాను? నేను విన్నాను పొద్దున్నే. అందరూ ఏం చేస్తున్నారో తెలుస్తుంది మనకి సజ్జన సంగత్యం వలన. మహాత్ములు ఏం చెప్పారో తెలుస్తుంది స్వాధ్యాయం వలన. మన దగ్గర ఎంత ఆత్మవిశ్వాసం ఉందో ఎంత లేదో మనకి తెలుస్తుంది మన ధ్యానం వల్ల. మనం నిన్నటికి ఇవాటికి 24 గంటలు గడిచాయంటే నిన్నటికన్నా మనం ఉత్తమంగా ఉండి తీరాలి. ఈరోజు కొంత స్వాధ్యాయం చేసి తీరాలి, కొంత ధ్యానం చేసి తీరాలి, కొంత సజ్జన సంగతిని చేసి తీరాలి, కొంత మాట్లాడి తీరాలి, కొంత బోధనా యోగం చేయాలి. ఒక 10 మందిని పిలిచి ధ్యానం చెప్పాలి. మనం నీకు తెలిసింది నువ్వు చెప్పాలి. బోధనా యోగం. నువ్వు బోధించి తీరాల్సిందే. నీకే తెలిస్తే అది. నీకు భగవద్గీతలో ఒక శ్లోకం వచ్చి ఒక్క శ్లోకం గురించి చెప్పు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఒక శ్లోకం ఉంది. నీకు అది చదివావు, నీకు కాస్త అర్థమైంది. అది అర్థమైందో ఏదో నీకు చెప్పు అందరికీ. నేను నిన్న భగవద్గీత చదివాను, అందులో ఒక శ్లోకం చదివాను. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి ఒక ధ్యాన ధర్మాన్ని అవలంబించు, నువ్వు ధ్యానవిక అని చెప్పడం జరిగింది. అది నేను నీకు చెప్తున్నాను ఆ శ్లోకం గురించి అని చెప్పు. నువ్వు బోధన స్టార్ట్ చేయి. మూతి ఉన్న ప్రతివాడు బోధన చేయాల్సిందే. శ్వాస ఉన్న ప్రతివాడు శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే. బుర్ర ఉన్న ప్రతివాడు బుర్ర ఉపయోగించి పనులు చేసుకోవాల్సిందే.
నోరు లేకపోతే మాట్లాడలేము, కానీ నోరు ఉంది కదా. నోరు ఉన్నప్పుడు నోరు విప్పి ఎందుకు మాట్లాడడం? తెలిసింది ఎందుకు మాట్లాడడం? గమ్ముని ఎందుకు కూర్చుంటాం? తెలిసినా తెలియనట్టు ఎందుకు కూర్చుంటాం? నోరు విప్పి చెప్పాలి, కళ్ళు విప్పి చూడాలి, నోరు విప్పి మాట్లాడాలి. చెవులు ఉన్నాయి, చక్కగా విందాం, అందరిది విందాం. ఒక నోరు ఉంది, 2 చెవులు ఉన్నాయి, ఎంత మాట్లాడతామో అంతకి డబుల్గా మనం వినాలి అందరిది. ఎవరిది వింటాము? మూర్ఖులది కాదు, పక్కింటి పుల్లమ్మ కబుర్లు కాదు. ఎవరైతే ధ్యానం చేశారో, ఎవరైతే సత్య పిపాసకులు ఉన్నారో, ఎవరైతే స్వాధ్యాయం చేశారో వాళ్ళ మాటలు మనం వినాలి. నేను పొద్దున్నే లేచి ధ్యానం చేసే వాళ్ళందరి మాటలు వింటాను. ఈ రోజు ఎంతమంది మాట వినాలో ఆ రోజులో అంతమంది మాటలు వింటాను నేను. అలాగే పుస్తకాలు చదువుతాను ప్రతిరోజు. నా చేతికి కొత్త కొత్త పుస్తకాలు వస్తూనే ఉంటాయి, ఆ పుస్తకాలు చదువుతూనే ఉంటాను. తర్వాత నా బోధన నేను చేస్తూనే ఉంటాను. నా బోధన ద్వారా నా సంగతి నాకే తెలుస్తుంటుంది. ఇంకా ఏవి పనులు లేవనుకోండి, హాయిగా కళ్ళు మూసుకుంటాను, శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాను. నేను ఒక్క క్షణం మాత్రం కూడా వేస్ట్ చేయను, వృధా చేయను నా జీవితంలో. సాధనా యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సంగతి యోగము, బోధనా యోగము, ఏదో ఒకటి తప్పకుండా చేస్తూనే ఉంటాను. యోగంలోనే ఉంటాను నేను. ఏదో ఒక యోగంలో ఎప్పుడు ఉంటూ ఉండవయా, నువ్వు యోగివి కాదు నాయనా అని చెప్పాడు అన్నమాట భగవద్గీతలో. సాధనా యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సంగతి యోగము, బోధనా యోగం. ఎప్పుడు యోగ స్థితిలోనే ఉండాలి. యోగి అనేవాడు ఎప్పుడు యోగ స్థితిలోనే ఉంటాడు. మనం ఎంత యోగంలో ఉంటామో అంత యోగ్యులుగా తయారవుతాం. యోగ సాధన అయితే యోగ్యుడిగా ఎలా అవుతాం? మనం అయోగ్యులుగా ఉంటాం, పనికిరాని వాళ్ళగా ఉంటాం, పనికొచ్చే వాళ్ళగా ఉంటాం. యోగ్యుడు అంటే పనికొచ్చేవాడు, అయోగ్యుడు అంటే పనికిరానివాడు, చెత్త వెధవా. వాడు యోగ సాధన లేదు, ఏమీ లేదు, సాధనే లేదు, ధ్యాన సాధన లేదు, స్వాధ్యాయ సాధన లేదు, వాడు చెత్త వెధవా, వాడు పనికిరానివాడు, అయోగ్యుడు. అలా కదబ్బా, ఈ అబ్బాయి యోగ్యుడబ్బా, పనికొచ్చేవాడు. ఎలా యోగ్యుడయ్యాడు? యోగ సాధన చేసి యోగ్యుడవుతాడు. యోగ సాధన లేక అయోగ్యుడిగా ఉన్నవాడు యోగ సాధన ద్వారా యోగ్యుడవుతాడు. పనికిరానివాడు పనికొచ్చేవాడుగా తయారవుతాడు. సాధన చేయకముందు, యోగి కాకముందు అందరూ అయోగ్యులే, పనికిరాని వాళ్ళే, చెత్త మాట్లాడేవాళ్ళే, చెత్త ఆలోచించేవాళ్ళే, చెత్త చేసేవాళ్లే. చెత్తను రోడ్డు మీద పడేసేవాడే అయోగ్యులు, చెత్తను ఊడ్చేవాడే యోగ్యులు, చెత్తను తీసేసేవాళ్లే యోగ్యులు. ఇంట్లోని చెత్త బయట చెత్త అంతా తీసేస్తుంటారు యోగ్యులు. ఇంట్లోనూ చెత్త పోస్తారు, బయట కూడా చెత్త పోస్తారు అయోగ్యులు. ప్రపంచం అంతా చెత్త చేశారు అయోగ్యులందరూ కలిసి. యోగులందరూ కలిసి ప్రపంచంలోనంతా చెత్త తీసేస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ యోగ్యులు. అమితమైన యోగ సాధన చేసి, ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సత్యం సంగతి సాధన, బోధనా సాధన, అన్ని సాధన చేసి ఎంతో యోగ్యులైన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. పనికొచ్చేవాళ్ళు, ప్రపంచానికి లాభం చేసేవాళ్ళు, లోక కళ్యాణకారకులు, లోక కంటకకారకులు కాదు. యోగ సాధన పట్ల శ్రద్ధ. శ్రీ షిరిడి సాయి గారు 2 పదాలు చెప్పారు, మనకి 2 విషయాలు చెప్పారు. శ్రద్ధ, సబూరి. యోగ సాధకులుగా కావడం కోసం, యోగులుగా కావడం కోసం శ్రద్ధ వహించాలి. ఇక అయోగ్యులతో జీవిస్తున్నప్పుడు మనం అయోగ్యులతో జీవించాలి కదా. పక్క వాళ్ళందరితో జీవిస్తాం. మనమేం హిమాలయాలు పోలేదు, గుహల్లో దాచుకోలేదు, మన సమాజంలో ఉన్నాం. అంటే అయోగ్యుల మధ్యలో యోగ్యులుగా ఉన్నాం, ఎడారిలో ఒయాసిస్లా ఉన్నాము. అయోగ్యులతో ఉన్నప్పుడు ఎలా జీవించాలి అంటే సహనంతో జీవించాలి,
సబూరి. యోగ్యులతో జీవించినప్పుడు శ్రద్ధగా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇతర యోగ్యుల దగ్గర శ్రద్ధ వహించాలి, అయోగ్యుల దగ్గర సబూరి సహనం వహించాలి అని చెప్పాడు శ్రీ షిరిడి సాయి. మనం సమాజంలో ఉన్నవారం. సమాజంలో 2 రకాల మనుషులు ఉన్నారు, యోగ్యులు, అయోగ్యులు. 99% అయోగ్యులు ఉన్నారు, 1% యోగ్యులు ఉన్నారు. ఒక యోగ్యుడు మనకి దొరికినప్పుడు ఆ శ్రద్ధగా వహించి నేర్చుకోవాలి. ఇంకా అక్కడ అయోగ్యులతో ఉన్నప్పుడు మనం సహనం పాటించాలి, నిమ్మకి నీరెత్తినట్టు ఉండాలి, వాటితో సంబంధం ఉండి లేదుగా ఉండాలి. కానీ యోగ్యులుగా వచ్చినప్పుడు శ్రద్ధతో వాళ్ళ దగ్గర చేరి నేర్చుకోవాలి, సజ్జన సంగత్యం చేయాలి. యోగ్యుల దగ్గర సజ్జన సంగత్యము, అయోగ్యుల దగ్గర ఉపేక్ష, అంటకుండా, చూసి చూడకుండా. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అయోగ్యుల దగ్గర. యోగ్యుల దగ్గర నో సోషల్ డిస్టెన్సింగ్. వాళ్ళని పోయి కలుసుకొని నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నవంతా నేర్చుకోవాలి, శ్రద్ధ వహించాలి. యోగ్యుల దగ్గర శ్రద్ధ, అయోగ్యుల దగ్గర సబూరి సహనము. అయోగ్యులు నానా కూతలు కూస్తుంటారు మన పట్ల. నువ్వు హాస్పిటల్కి పో, మందులు తీసుకో, ఇంజక్షన్ తీసుకో, మాంసం తిను, గుడ్డు తిను, నీకు బాగా బలం వస్తుంది, ఏమిటోటో కూస్తుంటారు. నువ్వు ధ్యానం చేస్తుంటే నేను హేళన చేస్తుంటారు, నేను అవమానపరుస్తుంటారు, నిన్ను వెక్కిరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళంతా అయోగ్యులు. వాళ్ళ వల్ల నీకు ఒక లాభం జరుగుతోంది, నీవు సహనంగా ఉన్నావా లేదా నీకు తెలుస్తుంది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నీ సహనంలో నువ్వు ఉండాలి, నీ సబూరిలో నువ్వు ఉండాలి. ఎంతో సహనం వహించాలి ప్రతి యోగ్యుడు ఈ అయోగ్యుల మధ్య. ఒకానొక యోగ్యుడికి ఇంకొక యోగ్యుడు దొరికితే ఎంతో శ్రద్ధతో సంతోషిస్తాడు, శ్రద్ధతో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడున్న జ్ఞానం ఇక్కడ రావాలని తెలుసుకుంటాడు. అయోగ్యుల మధ్యలో ఉన్నప్పుడు ఒకానొక యోగ్యుడు సహనం పాటించాలి, ఎంతో సహనం పాటిస్తాడు, నేర్చుకుంటాడు, సహనం నేర్చుకుంటాడు. ఒకసారి వివేకానందుడు అమెరికా వెళ్తున్నాడు షిప్లో. వివేకానందుడు బాగా గట్టిగా బలంగా ఉంటాడు, కాషాయ వస్త్రం వేసుకుని వెళ్తున్నాడు. ఆ పక్కన స్టీమర్లో ఉన్నవాడు ఒకడు ఈ కాషాయ వస్త్రం వేసుకున్న వివేకానంద చూసి ఇంగ్లీష్లో, ఎంత దరిద్ర పేదవాళ్ళు ఇండియన్స్, ఎందుకు పనికిరాని వాళ్ళు అని తిడుతున్నాడు వాడు. అతను ఏమనుకున్నాడు, ఈ వివేకానందుడు ఇంగ్లీష్ రాదేమో అనుకున్నాడు. వివేకానందుడు ఓపిక పట్టాడు, షిప్లో ఉన్నాడు. చివరికి మళ్ళీ ఇంగ్లీష్లో అందుకున్నాడు వివేకానందుడు. నువ్వు ఏమనుకుంటున్నావు ఇండియా గురించి, సన్యాసి గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి ఆ అమెరికన్ని చేతి సముద్రంలో పడేయడానికి రెడీగా ఉన్నాడు. అంత బలవంతుడు వివేకానందుడు. వాడు నన్ను వదిలిపెట్టే బాబు మొత్తుకున్నాడు వాడు. ఇంకెప్పుడు ఇండియా గురించి అలా మాట్లాడను, నీకేం తెలిసిన ఇండియా గురించి మాట్లాడుతున్నావు, సన్యాసం గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వేదాంతం గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు పనికాని చెత్తవదాలు అనుకుంటున్నావు, అడుగుతునే వాళ్ళు అనుకుంటున్నావా నువ్వు అని వివేకానందుడు ఇంగ్లీష్లో మొదలుపెట్టాడు. వాడు కుక్కిన పెన్లో ఉన్నాడు ఆ షిప్లో అంతా. సహనం పాటించాడు వివేకానందుడు, విని 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 వాడు మరీ ఎక్కువైపోయేసరికి ఇగో ఈ విధంగా తన బోధన మొదలుపెట్టాడు, నోరిప్పాడు వివేకానందుడు. ఇది గొప్ప కథ వివేకానందుడి గురించి. ఆయన సహించలేకపోయాడు, ఇండియాని తిడుతుంటే, భారతదేశాన్ని తిడుతుంటే ఆ అమెరికన్ ఈయన సహించలేకపోయాడు. ఎంతగానో సహిస్తాడు ఈయన. ఓపిక ఉన్నంతవరకు సహించాడు. ఆ తర్వాత ఓపిక నశించింది. వాడిని ఫిజికల్గా లేపి ఇగో నీ సముద్రం పడేస్తాను జాగ్రత్తగా అన్నాడు. వివేకానందుడు అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడతాడు.
మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు నోరు ఇప్పాలో అప్పుడు నోరు ఇప్పి తీరాలి మనము. ఎప్పుడు నోరు ఇప్పకూడదు, సహనం పాటించి అప్పుడు సహనం పాటించే తీరాలి. ఎప్పటికీ మనం తెలుసుకుంటున్నాం, మన సహనంలో ఉన్నామా లేదా నోరు ఇప్పడంలో ఉన్నామా. ఇప్పుడు సహనం కావాలా, నోరు మూసుకోవడం కావాలా, నోరు ఇప్పడం కావాలా, మనం తెలుసుకోవాలి. దాని పేరు వివేకము అంటాం. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదు. గంట సేపు నోరు ఇప్పకుండా కూర్చున్నాడు వివేకానందుడు. గంట తర్వాత నోరిప్పాడు. అలాగే బుద్ధుడు కూడాను ఒకసారి తన శిష్యులతో రోడ్డు మీద వెళ్తున్నాడు, తన భిక్షాపాత్ర పట్టుకుని. ఒక అతను వచ్చాడు, నువ్వు ఇంత హట్టాకట్టాగా ఉన్నావు, నీకెందుకురా భిక్షాపాత్ర, పోయి ఏదైనా పని చేసుకో అన్నాడు. వాడికి బుద్ధుడు ఎవడో తెలియదు. వాడు అరగంట సేపు తిట్టాడు వాడు బుద్ధుడిని. బుద్ధుడి పక్కన శిష్యులంతా కోపం వస్తుంది, నువ్వు ఎవరితో మాట్లాడదు నీకు తెలుసా అని చెప్పేసి. కానీ వాడి బుద్ధుడి ముందే ఏమీ మాట్లాడలేక గమని కూర్చున్నాడు. వాడు కడుపులో మంట రేగుతోంది. వీడేమో అర్ధగంట సేపు తిడుతూనే ఉన్నాడు. తిట్టకుండా తిడుతున్నాడు బుద్ధుడిని. అర్ధగంట అయిపోయింది. ఆయన ఓపికతో కూర్చున్నాడు. ఆయన బుద్ధుడు చిరునవ్వుతో ఉన్నాడు. అర్ధగంట అయిపోయిన తర్వాత సరే పావలా ఇయ్యి అన్నాడు. ఏదా నీకు సిగ్గు లేదు, నీకు దిక్కుమల్ల వెధవి, నువ్వు సరే పావలా తీసుకొని వాడు పావలా చేతిలో పెట్టాడు. పావలా తీసుకుని నాకు అక్కర్లేదు నువ్వే తీసుకో అన్నాడు. అంటే నీకు అంత కంట కావాలమా అని మళ్ళీ పావలా తీసుకున్నాడు వాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, అర్ధగంట సేపు నువ్వు నన్ను తిట్టావు, పావలా ఇచ్చావు, నేను పావలా తీసుకోలేదు, మళ్ళీ నీకు ఇచ్చేసాను, మళ్ళీ ఆ పావలా నీ దగ్గర పోయింది, నువ్వు తిట్టింది కూడా నేను తీసుకోలేదు, నీ దగ్గరికి పోయింది పో అన్నాడు. నేను తీసుకోలేదు అన్నాడు. అర్ధగంట సేపు సహనం వహించి బుద్ధుడు చెప్పాడనమాట, నీ తిట్టు నాకేమి, నా మీద ఏమి ప్రభావం లేదు, నన్ను అనవసరంగా తిట్టావు, నన్ను నీ తిట్టు నీకే పో అన్నాడు. అర్ధగంట సేపు సహనం వహించిన తర్వాత ఆ బుద్ధుడిని చూసి బుద్ధుడి శిష్యులంతా నేర్చుకున్నారు ఎప్పుడు సహనం ఎంత ఉండాలో. బుద్ధుడి దగ్గర చేరిన వాళ్ళు బుద్ధుడి దగ్గర ఎందుకు నేర్చుకోరు? వాళ్ళు అన్నీ వదిలిపెట్టేసి బుద్ధుడి దగ్గర చేరారు, నేర్చుకోవడం కోసమే వచ్చారు. వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు, బుద్ధుడి దగ్గర చూసి అన్నీ నేర్చుకుంటారు. వాళ్ళు బుద్ధుడి దగ్గర చేరిన వాళ్ళంతా బుద్ధుడిగా తయారవుతారు, వివేకానందుడి దగ్గర చేరిన వాళ్ళంతా వివేకానందుడిగా తయారవుతారు, పిల్లడు మాస్టర్ దగ్గర చేరిన వాళ్ళంతా పిల్లడు మాస్టర్గా తయారవుతారు, దొంగల దగ్గర చేరిన వాళ్ళు దొంగలు అవుతారు. వీరప్పన్ దగ్గర చేరిన వాళ్ళంతా దొంగలు కారా? పండితుల దగ్గర చేరిన వాళ్ళు పండితులు అవుతారు, ఆత్మజ్ఞానం దగ్గర చేరిన వాళ్ళు ఆత్మజ్ఞానులు అవుతారు, పిల్లడు మాస్టర్ దగ్గర చేరిన వాళ్ళు పిల్లడు మాస్టర్లు అవుతారు. వాళ్ళు కోవిడ్కి భయపడరు, అందరికీ సేవ చేస్తారు, కోవిడ్ పేషెంట్స్కి సేవ చేస్తుంటారు, కానీ వీళ్ళకి కోవిడ్కి భయపడరు. ఇవాళ నిన్న 2 కేసులు నేనే విన్నాను, అస్సాం నుంచి కలకట్టా నుంచి. ధ్యాన వీరశూరులు, ఆత్మజ్ఞాన వీరశూరులు కోవిడ్ పేషెంట్స్కి సపర్యలు చేస్తూ కోవిడ్కి భయపడిన వారు. భయం అనేది వాళ్ళు లేనే లేదు. వాళ్ళ నా దగ్గరికి ఎలా వస్తుంది అంటారు, ఇంపాసిబుల్ రావడం. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పశ్చిమాన్ని ఉదయించాడు కదా. అలాగే భయం ఉన్న వాళ్ళ దగ్గరికి కోవిడ్ వస్తుంది, భయం లేని వాళ్ళ దగ్గర కోవిడ్ ఎలా వస్తుంది? లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు, భయపడేవాళ్ళు, భయపడని వాళ్ళు. భయపడే వాళ్ళంతా అజ్ఞానులు, భయపడని వాళ్ళంతా సుజ్ఞానులు. నీ దగ్గర ఏ దేని పట్ల భయం ఉన్నా కూడాను నీకు ఇంకా అజ్ఞానం ఉన్నట్టే లెక్క. నీ భయం నీకు తెలుస్తుంది కదా, నీ ఆకలి నీకు తెలిసినట్టు నీ భయం నీకు తెలుస్తుంది కదా.
నీ ఆకలి ఎవడి ఆకలి వాడికే తెలుస్తుంది, పక్కవాడికి తెలుస్తుంది ఏంటి, ఎవడి భయం వాడికే తెలుస్తుంది. నీకు భయం ఉంటే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క. మనం ఏదైనా టెంపుల్ పోయినప్పుడు అక్కడ దేవీ దేవత విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలకు అవి ఈ విధంగా ఉంటాయన్నమాట, ఇలా ఉంటాయి. ఈ ముద్ర పేరు అభయ ముద్ర, ఈ ముద్ర పేరు వరదా ముద్ర. నువ్వు అభయంలో ఉండు, భయం లేకుండా ఉండు, అప్పుడు నీకు కావాల్సిన వరాలన్నీ నీకు వస్తాయని చెప్తుంది. ఆ దేవీ దేవతా ముద్రలన్నీ ఇలా ఉంటాయి. ఈ రెండు ముద్రల గురించి మనం తెలుసుకోవాలి. అభయ ముద్ర, వరదా ముద్ర. ఇలా అంటే ఇది నేను నిన్ను రక్షిస్తానని కాదు, నువ్వు అభయంలో ఉండని చెప్తుంది అది. మనం ఈ ముద్రని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. వాడు ఉండడం వల్ల నా భయం పోతుంది అనుకుంటాం. కాదు, వాడు ఏం బోధిస్తుందంటే నువ్వు అభయంలో ఉండు, నువ్వు అభయంలో ఉంటే ఇది నీ వచ్చేవన్నీ వస్తాయి. వరదా ముద్ర. మొత్తం ఆధ్యాత్మికతంతా ఈ రెండు ముద్రలో కూడి ఉంది, అభయ ముద్ర, వరదా ముద్ర. అందుకే ప్రతి టెంపుల్లో ప్రతి దేవతామూర్తి ఇలాగే కనబడుతుంటుంది మనకి. ఈ సందేశాన్ని ఇస్తూ భయం లేకుండా ఉందాము. నాకు కోవిడ్ వస్తుందేమో అనుకుంటే తప్పకుండా వచ్చి తిడుతుంది. నాకు రాదు కదా అనుకుంటే రాదు. యద్భావం తద్భవతి. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతిహ సత్యేహం యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది. నీ మతి నాకు కోవిడ్ వస్తుందేమో అనుకున్నావు అనుకో, నీకు వచ్చి తీరుతుంది అది. నీ మతిలో నాకెందుకు వస్తుంది, నా రాదు అని అనుకున్నావు అనుకో, నీ దగ్గర ఎందుకు వస్తుంది, రాదు. నీ మతి ఎలా ఉందో నీ గతి ఎలా ఉంటుంది. నీ మతి భయంగా కూడుందా, నిర్భయంగా ఉందా? భయరహితమైన మతిగా ఎలా జరుగుతుంది? యోగి అయితే ధ్యాన సాధనా యోగము, స్వాధ్యాయ యోగము, సజ్జన సంగతి యోగము, బోధనా యోగం, అన్ని యోగాలు చేస్తుంటే అప్పుడు నువ్వు భయముద్రలోంచి అభయముద్రలోకి వస్తావు. అప్పుడు నీకు రావాల్సినవన్నీ కోకొలలుగా వస్తాయి. వరాలన్నీ వచ్చేస్తాయి. సృష్టి నీకు ఎన్నో వరాలు ఇవ్వాలని కోరుకుంది, కానీ నువ్వు ఇంకా భయముద్రలో ఉన్నావు, భయంతో కూడుకుని ఉన్నావు. నీకు వరాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. నువ్వు అభయాముద్రలో ఉంటే నీకు రావాల్సినవన్నీ నీకు వస్తాయి. అభయాముద్రలో ఎవడు ఉంటాడు? యోగి అయిన వాడే ఉంటాడు. యోగి కానివాడు అభయాముద్రలో ఉంటాడేంటి? వాడు ఎంతో ధ్యాన సాధన చేయాలి, స్వాధ్యాయ సాధన చేయాలి, సజ్జన సంగతి చేయాలి, బోధన సాధన చేయాలి. అప్పుడు భయరహితుడు అవుతాడు. నేను చెప్పిందే నేను చేయాలి కదా అని తెలుసుకుంటాడు వాడు. నేను పక్క వాళ్ళకి ఏం బోధిస్తున్నా అది నేనులో ఉండదు కదా అని వాడు జాగ్రత్త పడుతుంటాడు. ఎప్పుడు జాగ్రత్త పడుతున్నాడు? ఏ విధంగా జాగ్రత్త పడుతుంటాడు? భయరహితంగా ఉండడానికి. హిందీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, జో డర్ గయా సో మర్ గయా అని చెప్పేసి. ఎవడైతే భయపడ్డాడో వాడు చచ్చిపోయినట్టే లెక్క. నీ చావు ఎవరి వల్ల వచ్చింది? నీ భయం వల్లనే వచ్చింది. భయం లేని వాడు ఎందుకు చేస్తాడు? చావడు. నీ భయమే నేను చంపుతోంది. యోగి కానివాడు ఎప్పుడు భయంలోనే ఉంటాడు. యోగి అయినవాడు నిర్భయంగా ఉంటాడు. ఒకసారి ఏమైందంటే, ఒక బ్రిటిష్ వాడు 150 సంవత్సరాల కింద జరిగింది ఇది, ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇది. ఒక బ్రిటిష్ జనరల్, మిలిటరీ వాడు ఈ ఇండియన్స్ చూసి హేళన చేస్తున్నాడు, యోగం అంట అని చెప్పేసి. అప్పుడు వాడి దగ్గర ఒకడు ఏం చెప్పాడు, స్వామి ఇక్కడే ఒకడు యోగి ఉన్నాడు అన్నాడు. యోగి వాడిని పట్టుకురండి నా దగ్గరికి అన్నాడు. ఒకరిని పట్టుకొచ్చారు. ఏం రాధవా నువ్వు యోగివా అన్నాడు ఆ బ్రిటిష్ జనరల్. అవును స్వామి నేను యోగిని అన్నాడు జనరల్ చేతిలో నమస్కారం పెట్టేసి. అప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ ఏం చేశాడంటే, వాడు కత్తి తీసుకున్నాడు, వాడు ఎడమ భుజాన్ని కోసేశాడు. వెంటనే కోసేశాడు. ఆ భుజం కింద పడిపోయింది. వీడు ఏం చేశాడంటే ఈ కుడి భుజంతో ఆ భుజాన్ని తీసుకుని అంటించుకుని మళ్ళీ నమస్కారం చేసి నేను యోగిని స్వామి అని వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కథ ఇది. అలాగే రాఘవేంద్ర స్వామి నిజాం ప్రభు పిలిచాడు హైదరాబాద్కి.
అవమానపరుద్దామని చెప్పేసి. ఇది జరిగింది కథ రాఘవేంద్ర స్వామికి. ఆయన వచ్చాడు, నవాబ్ దర్బారంతా ఉంది నిజాం హైదరాబాద్లో. మాంసం ముక్కలన్నీ పెట్టి దానిపైన మొక్కమల్ పెట్టేసి దుప్పటి కప్పేసి ఆయనకి ఇచ్చాడన్నమాట రాఘవేంద్ర స్వామికి. నైజాం, హైదరాబాద్ నైజాం రాఘవేంద్ర స్వామికి ఇచ్చాడు. ఆయన నవ్వుతూ ఆ బట్ట తీశాడు, అన్ని పూలు పళ్ళు ఉన్నాయి అక్కడ. రాఘవేంద్ర స్వామిని ఎవడన్నా హేళన చేయగలడా, అవమానపరచగలడా? సంభవం. ఎందుకంటే ఆయన గొప్ప యోగి ఆయన. అది చూసి నైజాం ప్రభు భయపడి ఆయనకి ఎన్నో మాన్యాలు ఇచ్చాడు. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్ అంటే ఎవరు? పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరంటే భయం లేనివాడు, నిర్భయుడు, భయరహితుడు, అభయముద్రలో ఉండేవాడు. నాకు కోవిడ్ వస్తుందేమని చెప్పి ఒక ఆలోచనగా ఉండని వాడు. మనమంతా భయరహితంగా ఉందాం, దాన్ని అభ్యాసం చేద్దాం. ఎలా అభ్యాసం చేస్తాము? ధ్యాన సాధన వల్ల, స్వాధ్యాయ సాధన వల్ల, సత్యం సంగత్య సాధన వల్ల, బోధనా సాధన వల్ల, అనేక రకాల సాధనలు చేపట్టి మనం యోగ్యులుగా తయారవుతాము. ఈ వైరస్ అనేదానికి విరుగుడు నిర్భయంగా ఉండడమే. యోగి కావడమే. మన శక్తిని మనం తెలుసుకోవడమే. మనం ఆత్మ పదార్థం తెలుసుకుంటే భయమే ఉండదు. నేను ఇంకా శరీర పదార్థం అని అనుకుంటే భయమే భయం. నేను ఆత్మ పదార్థం అని తెలుసుకుంటే అభయమే అభయం. యోగులు తమ చావును తామే నిర్ణయించుకుని వెళ్తారు. అనేక వందల సంవత్సరాలు జీవించిన తర్వాత మా గురువు గారు సదానంద యోగి గారు ఒకరోజు పిలిచి, నేను ఇంక పోతున్నానయ్యా అన్నాడు. తన చావును తాను నిర్ణయించుకున్నాడు. ఏ క్యాన్సర్ వల్ల, కోవిడ్ వల్ల చావలేదు. తన నిర్ణయం, నేను ఇంక వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది ఇక్కడ. ఈ పిరమిడ్ వ్యాలీకి వచ్చాను 2 రోజుల కిందట. నేను కొద్ది రోజుల కోసం వచ్చాను ఇక్కడికి. కొద్ది రోజులు అయిపోయిందో వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఇక్కడే ఉంటాను ఏంటి? ఎన్నో లోకాలు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఒకానొక లోకానికి వచ్చాను, పిరమిడ్ వ్యాలీ అనే లోకానికి వచ్చాను. ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు వేరే పని ఉన్నప్పుడు వేరే లోకానికి వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాను. నాకు ఇక్కడ పని ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉంటాను, నా పని లేనప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాగే మన శరీరంలో కూడాను, మన భూమండలంలో కూడాను, భూలోకంలో కూడాను మన పని ఉన్న రోజు ఉంటాము. మన పని తీరిపోయినప్పుడు మనం వేరే లోకాలకు పోవాల్సిన పని వచ్చినప్పుడు వేరే లోకాలకు పోతాము. పని మనకి ఎప్పుడు ఉంటుంది. ఏ లోకం పోయినా మనకి పని ఉంటుంది. ఏ లోకానికి పోయినా మనకి ఆ లోకానికి తగ్గ శరీరం ఉంటుంది, ఆ లోకానికి తగ్గ పని ఉంటుంది. భూలోకంలో ఇప్పుడు మనం కొన్ని రోజులు ఉన్నాము. భూలోకంలో మన పని అయిపోయిన తర్వాత వేరే లోకానికి పని పడ్డప్పుడు ఆ లోకానికి మనం వెళ్తాము ఆ పనులు చేయడం కోసము. పని లేకుండా ఏ ఆత్మ ఎప్పుడు ఉండదు. ఏదో ఒక లోకంలో లేకుండా, ఏదో ఒక లోకంలో పనులు లేకుండా ఏ ఆత్మ ఎప్పుడూ ఉండదు. ఆత్మశాస్త్రం తెలుసుకున్నవాడు, ఆత్మజ్ఞానం అయినవాడికి వాడి పేరే మహాత్ముడు, వాడి పేరే పరమాత్ముడు. ఈరోజు ముఖ్యంగా ఈ 2 ముద్రలు మనం తెలుసుకున్నవాళ్ళం. అభయాముద్ర, వరదాముద్ర. అభయాముద్రలో ఉంటే వరదాముద్రలో మనం ఉంటాము.
మన మతి ఎలా ఉంటుందో మన గతి ఎలా ఉంటుంది. యా మతికి సా గతిర్భవేత్. మన మతిని సరి చేసుకుందాము. అజ్ఞానులుగా ఉన్న వాళ్ళం సుజ్ఞానులుగా తయారవుతాము. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పుట్టింది. మనం ఒక్కడే కాదు పుట్టింది, ఎన్నో రకాల వాళ్ళు పుట్టారు. అనేక ఆధ్యాత్మిక సంస్థలు అందరినీ నిర్భయంగా చేయడం కోసము, యోగ్యుడిగా చేయడం కోసము. అందులో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కూడా ఒకనొక మూమెంటు, ఒకనొక అద్భుతమైన మూమెంటు. అందరి అనుభవాలు విందాము, సంపూర్ణంగా విందాము, చెవులను ఉపయోగించుకుని రెక్కించుకుని విందాము. మనకు తెలిసింది అందరికీ చెప్దాము, నోరు ఇప్పి చెప్దాము. మనకి ఎంత తెలుసో అంత చెప్తూనే ఉందాము. మన వల్ల పక్కవాడికి కొంత లాభం జరిగినా మనకు కూడా ఆ లాభం జరిగినట్టే కదా. మనమంతా ఒక్కటే కదా. పక్కవాడికి నష్టం జరిగితే మనకు కూడా నష్టం జరిగినట్టే కదా. మనం మాట్లాడుకున్నట్టు వాడికి నష్టం జరిగితే మనకు కూడా మన నష్టం జరిగినట్టే. మనం మాట్లాడడం వల్ల వాడికి లాభం జరిగితే మనకు కూడా లాభం జరిగినట్టే లెక్క. చక్కగా పనులన్నీ చేసుకుందాం. పనులన్నీ లేనప్పుడు కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుందాం. ఏదో ఒక సాధనలో ఎప్పుడు నిమగ్నమై ఉందాం. ఇప్పుడు కాసేపు మనం ధ్యాన సాధన చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా ఉందాం. ఇవాళ చెప్పినవి అందరికీ తెలిసినవే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి. చదివిన పుస్తకాలే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. చదివిన భగవద్గీత మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. మనకు తెలిసినవే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉండాలి. మనం ఇంకొక రోజులో ఉన్నామంటే ఇంకొక రోజు మళ్ళీ ఇవన్నీ చేయాల్సిందే. రేపు కూడా మన శరీరం ఉంటే రేపు కూడా స్వాధ్యాయం చేయాల్సిందే, రేపు కూడా ధ్యాన సాధన చేయాల్సిందే, రేపు కూడా సజ్జన సంగతిని చేయాల్సిందే, రేపు కూడా బోధన సాధనలో ఉండవలసిందే. శరీరం ఉంది అంటే ఇంకా సాధన చేయవలసిన పనులు ఉన్నాయన్నమాట, సాధించవలసినవి ఉన్నమాట. శరీరం ఉంది కదా, ఇంకా సాధన చేద్దాం. ఇప్పుడు మనం కాస్త ధ్యాన సాధన చేద్దాం. ఇంతవరకు బోధనా సాధనలో ఉన్నాను నేను, మీరు సజ్జన సంగత్య సాధనలో ఉన్నారు, నేను బోధన సాధనలో ఉన్నాను. ఇప్పుడు ఇద్దరం కలిసి ధ్యాన సాధనలో ముందుకుదాం. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మీరు నేను అందరం. నేను ఫ్లూట్ వాయిస్తాను, మీరు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచండి. నా ధర్మము ధ్యానం చేయించవలసిన ధర్మం ఈ జన్మకు. నేను చేయించే తిడతాను ఆఖరి శ్వాస వరకు. అందరికీ ధ్యానం చేస్తూనే ఉంటాను నేను. అది నా ధర్మం, అది నా కర్తవ్యం. నేను చేయించకపోతే ఇంకెవరు చేయిస్తారు? అందరూ హాయిగా కూర్చుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మై డియర్ ఫ్రెండ్స్. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. అభయముద్రలో ఉందాం, యోగ్యులుగా జీవిద్దాం. నిరంతర సాధనలో మనం మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. మనం విమలులం అవుదాం, మదరహితులం అవుదాం, భయరహితులము మదరహితులం అవుదాం. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని చక్కగా ధ్యాన సాధన చేయాలి. ఏ మంత్రము లేదు, తంత్రము లేదు, యంత్రము లేదు ధ్యాన సాధనలో. ఉన్నది మన శ్వాస. ఉంచాలి మన దాని మీద ధ్యాస. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. నిర్భయత్వాన్ని సాధన చేద్దాం, నిర్భీతిని సాధన చేద్దాం.
మనం భయంలో ఉంటే మనకి ఆపద వచ్చినట్టే లెక్క. మనం భయంలో లేకపోతే ఆపద మన దగ్గర నుంచి వచ్చిపోతుంది, వెళ్ళిపోతుంది, దూరంగా పరిగెత్తిపోతుంది. ఆపద అనేది భయంలో ఉండే వాళ్ళ దగ్గరికి వచ్చి దరి చేరుతుంది. నిర్భయత దగ్గరికి ఆపదలు రావు, దూరంగా పారిపోతాయి, వేరే చోటుని చూసుకుంటాయి. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. మనమందరం యోగ సాధన చేద్దాం, యోగులుగా తయారవుతాం, నిర్భయులుగా తయారవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, నో ఫియర్ వాట్స్ ఎవర్. Nothing can make us fearful. We are all fear-free people, masters. అభయముద్ర, వరదాముద్ర, రెండు ముద్రలు గుర్తుంచుకుందాం. మన మతి అభయముద్రలో ఉంటే మన గతి వరదాముద్రలో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, వరాలు వరదలా మన దగ్గరికి వస్తాయి. అది దాని పేరే వరదాముద్ర.
ఈరోజు కాన్సెప్ట్ పేరు అభయాముద్ర, వరదాముద్ర. ఇదే ఈరోజు కాన్సెప్ట్ పేరు. ఈ రెండు ముద్రలే నిజంగా తెలుసుకోవాల్సిన ముద్రలు. అభయాముద్ర, వరదాముద్ర. ఆఖరి ఒక నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. థర్టీ సెకండ్స్. గుర్తుంచుకుందాం రెండు ముద్రలు, అభయాముద్ర, వరదాముద్ర. ప్రతి మందిరంలోనూ, ప్రతి మూర్తిలోనూ మనకి ఈ రెండు ముద్రలు మనకి లభిస్తుంటాయి. అభయాముద్ర, వరదాముద్ర. ఈ రెండు ముద్రల గురించి చెప్పడం కోసమే ఆ మందిరాలు నిర్మించబడ్డాయి, ఆ విగ్రహాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes, my dear friends. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు, ప్రణామాలు.